హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 35వ భాగం. రానా గారు అంటూ జాను చిరుసిగ్గుతో రానా వైపు చూస్తుంటే రానా అందంగా నవ్వేసి, ఈ సిగ్గే కదా నన్ను ఇంకా ఇంకా నీ మాయలోకి లాగేస్తుంది అంటూ బుగ్గలు లాగి, ఇప్పటి వరకు చేసిన వర్క్ చాలు, కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని చెప్పి జాను లేపకుండా ఇక్కడే ఉండమని చెప్పి జ్యూస్ తెప్పించి జానుకి ఇస్తూ, జాను చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసుకొని ఎంతవరకు వర్క్ చేసిందో చూసి, ఈ రోజు నాకెలానో వర్క్ లేదు కాబట్టి పెండింగ్ వర్క్ మొత్తం నేను కంప్లీట్ చేస్తాను, నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో జాను, అనవసరంగా స్ట్రెస్ తీసుకోకు అని చెప్పి తను వర్క్ చేయటం మొదలు పెడితే, జాను మురిపెంగా రానా వైపు చూస్తూ మనసులో, మీలాంటి హస్బెండ్ రావటం ప్రతి అమ్మాయి కల, కానీ నాకు మాత్రం ఎలాంటి కల కనకుండానే ఇలా వరంగా ఎదురుగా వచ్చారు. నిజంగా ఏ జన్మలోనో బంగారు పువ్వులతో ఆ దేవుడిని ప్రార్థించి ఉంటాను. అందుకే బంగారం లాంటి మీరు నా జీవితాన్ని కాపాడి మరి నాకు నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చారు అని మనసులోనే పొగుడుకుంటూ రానాకి పూర్తి స్థాయిలో సైట్ కొడుతుంది. జాను చూపులు పదే పదే గుచ్చుకుంటూ ఉంటే రానాకి ఏదోలా అనిపించి, జాను ప్లీజ్, నువ్వలా చూడకు, నాకు ఏదోలా ఉంది. నువ్వు ఇంతలా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే నా బుగ్గల్లో నుంచి వేడి ఆవిరి వస్తుంది అంటూ లైట్ గా బ్లష్ చేసుకున్నట్టు ఆయన బుగ్గలని చూపిస్తూ చెప్పి, నువ్వు పర్సనల్ రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోపో, లంచ్ తర్వాత నేనే వచ్చి లేపుతాను అని బలవంతంగా జానుని పంపించి, హమ్మయ్య అనుకుని గుండెల మీద చేయి వేసుకుని, ఇప్పటి వరకు ప్రతి అమ్మాయి నన్ను ఇలానే చూసింది, కానీ జాను చూపు డిస్టర్బ్ చేసినట్టు ఏ అమ్మాయి చూపు నన్ను డిస్టర్బ్ చేయలేదు, మరి ఇంతలా ఎక్కేశావు ఏంటి అని తల బిదిలించి పనిలో మునిగిపోయాడు. మధ్యలో ఒకసారి రాజేశ్వరి గారికి కాల్ చేసి జాహ్నవి మనీ అడిగితే ఇవ్వకుండా తన పేరు చెప్పమని మరీ చెప్పి, రాజేశ్వరి గారు తిరిగి అడుగుతున్నా పట్టించుకోకుండా జాహ్నవి ఇంటికి వస్తే అరిచి నిలదీయమని చెప్పారు. అన్నట్టుగానే అలానే జరిగాక రాజేశ్వరి గారు రానాకి కాల్ చేసి జరిగింది చెప్తే, రానా సైడ్ స్మైల్ తో, అనుకుంటూనే ఉన్నాను ఇలానే అవుతుందని, వదిలేయ్ మమ్మీ నేను చూసుకుంటాను, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు, లంచ్ పంపించావా అనే టాపిక్ డైవర్ట్ చేసి రాజేశ్వరి గారి మూడ్ ని కూడా మరోవైపు తిప్పేసి ఒక 10 నిమిషాలు మాట్లాడాక, బాయ్ మమ్మీ లంచ్ వచ్చింది అంటూ ఫుడ్ తీసుకొని జానుతో కలిసి పర్సనల్ రూమ్ లో తినేశాడు. జాను మాత్రం ఏ ఆలోచనలు పెట్టుకోకుండా కేవలం రానా మీద, రానా సంతోషం మీదే ఆలోచన పెట్టాలని డిసైడ్ అయ్యింది. కానీ తన మనసు మాత్రం తన తల్లిదండ్రులు, తన కుటుంబం, జాహ్నవి వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో అన్న విషయం గురించి ఆలోచిస్తూనే ఉంది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా సొంత రక్తంలో నుంచి ఆలోచనలు పోవటం లేదు. ఇక రానా ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా లంచ్ చేశాక జానుని వాకింగ్ చేయమని చెప్పి, కొంచెం వాకింగ్ చేశాక జానుని నిద్రపోమని చెప్పి రానా వర్క్ లో మునిగిపోయాడు. జాహ్నవి ముందు భయపడిన తన భయాన్ని కవర్ చేసుకుంటూ, పెదనాన్న మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు, కానీ మీరు ఊహించిన దాంట్లో ఏమాత్రం నిజం లేదు, నేనెందుకు మీకు అబద్ధం చెప్తాను చెప్పండి. ఇక నగల విషయం అంటే చెప్పా కదా దొంగలు అని అని అంటుంటే, ఈసారి శివరాం గారు కోపం ఆపుకోలేక జాహ్నవి చెంప మీద కొట్టి, చిన్నప్పటి నుంచి జానుని ఇలా ఉండు అలా ఉండు అని రిస్ట్రిక్షన్స్ పెట్టాను, కానీ నీ విషయంలో ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు జాహ్నవి, ఎందుకంటే మన ఇంటికి నువ్వు చివరి ఆడపిల్లవి, చిన్న పిల్లవి అన్న ఒకే ఒక్క కారణంతో. కానీ నువ్వు ఆ అర్హత పోగొట్టుకునేలా ఏదో చేశావని అర్థమవుతుంది. నగలు దొంగలు కొట్టేశారు, అది కూడా ఇంత హై సెక్యూరిటీ ఉన్న ఇంట్లో నుంచి. చెప్తే ఏదైనా నమ్మేలా ఉండాలి. ఇప్పుడిప్పుడే నాకు నిజాలు తెలుస్తున్నాయిలే నువ్వు ఎలాంటి దానివి అనేది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, జాను విషయంలో నువ్వు కానీ ఏదైనా తప్పు చేసి ఉన్నట్టు నాకు తెలిస్తే మాత్రం, మరుక్షణం జాను ఎలా అయితే నా ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టిందో అంతకంటే దారుణంగా నువ్వు బయటికి వెళ్తావు. కాబట్టి నీ అంతట నువ్వుగా నీ తప్పులు ఒప్పుకొని, ఇది చేశాను పెదనాన్న నన్ను క్షమించు అని అడిగితే ఆలోచిస్తాను అని సీరియస్ గా చెప్పి, డబ్బులు ఎలా తెస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు, నీ మొగుడికి నువ్వే కట్టుకో, నీకోసం మేమెందుకు కష్టపడిన సొమ్మంతా పెట్టాలి, నీ పెళ్లి చేయటం వరకే మా బాధ్యత, అంతకు మించి ఇంకేమీ లేదు,
ఇప్పటి నుంచి నీ అత్త ఏదన్నా భరించు. కొట్టినా తిట్టినా సరే నీ అత్తయ్య మావయ్య భర్తతో పాటే ఉండు. నీ భర్తకి ఆపరేషన్ కాకపోతే ఆ మొహంతోనే కలిసి ఉండాలి లైఫ్ లాంగ్. అంతేకాని నాన్న పెదనాన్న ఇలా చేశారు ఏంటి అంటూ మా దగ్గరికి వస్తే మాత్రం అని ఎర్రబడిన కళ్ళతో కింద పెదవి మడిచి వార్నింగ్ ఇస్తూ చెప్పి అక్కడి నుంచి బయటికి నడిచారు. అప్పటి వరకు అణుచుకున్న బాధ కన్నీటి రూపంలో బయట పెడుతూ. మొదటిసారి శివరాం గారిలో తన కోసం అంతటి కోపం చూసిన జాహ్నవి భయపడి వణికిపోతూ, ఇదేంటి పెదనాన్న ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు? అంటే ఇప్పుడు నేను చేసినవి తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించటం కాదు, చంపేస్తాడేమో. అమ్మో! ఏంటిది? రోజు రోజుకి ప్రాబ్లమ్స్ అన్నీ నా మెడకి ఉరి బిగుసుకుంటున్నట్టు బిగుసుకుంటున్నాయి. ఇక డబ్బులు, అంతా డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? విచిత్రం ఏంటంటే నా గురించి కొంచెం తెలిసినా కూడా పెదనాన్న ఒక్క దెబ్బతో ఆపేశాడు. అదే ఆ జానునైతే చంపేసే వాళ్ళేమో. ఇంకా నేను ఎన్ని దెబ్బలు తినాలో ఏమో పెదనాన్న చేతిలో అని అనుకున్నాను, కానీ బ్రతికిపోయాను అని తనలో తానే మాట్లాడుకుంటూ డబ్బుల కోసం ఆలోచిస్తూ ఉంది. ఇటువైపు శివరాం గారు బయటికి వచ్చిన ఆయన జాహ్నవి విషయంలో ఎంత పొరపాటు పడ్డారో ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంటే, జాను విషయంలో ఎంత పెద్ద తప్పు చేశారో కూడా రియలైజ్ అవుతూ మనసులోనే కుమిలిపోతూ హాస్పిటల్కి బయలుదేరారు. ఇదంతా సెక్యూరిటీ చూస్తూ ఉండగా జరగటంతో సెక్యూరిటీ వెంటనే రానాకి ఇన్ఫార్మ్ చేశారు. లోపల జరిగింది తెలియకపోయినా తన ఇమేజినేషన్ లో ఊహించుకున్న రానా పెదవుల మీద సాటిస్ఫైడ్ స్మైల్, అది కూడా కార్నర్ గా వచ్చింది. నిద్రపోతున్న జానుని ఒకసారి చూసి, ఇట్స్ టైమ్ టు ఎండ్ యువర్ స్టోరీ జాహ్నవి. ఇక నుంచి నీతో నాకు అనవసరం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ చాప్టర్ క్లోజ్ చేసి నా జానుని సగౌరవంగా నా జీవితంలోకి తెచ్చుకోవాలి. నువ్వు ప్రశాంతంగా ఉన్నంత కాలం నేను ప్రశాంతంగా నా పనులు చేసుకోలేను. ముఖ్యంగా నా జాను అడిగిన కోరిక తీర్చలేను అని తనలో తానే అనుకుంటూ వెంటనే ఎవరికో కాల్ చేశాడు. తన క్యాబిన్ కి అటాచ్ గా ఉన్న బాల్కనీలోకి వెళ్లి హాస్పిటల్ కి చేరుకున్న శివరాం గారు సమీర్ వాళ్ళ దగ్గరికి వెళ్లాలంటే మొహం చెల్లక అక్కడే ఉన్న గార్డెన్ లో కూర్చొని జాహ్నవి గురించి, జాహ్నవి జీవితం గురించి ఆలోచిస్తూ, జాను విషయంలో ఆయన చేసిన తప్పులని బేరీజు చేసుకుంటూ, ఇప్పుడు జాను చేసిన దాంట్లో, జాను జీవితంలో జరిగిన దాంట్లో తన తప్పు ఏదీ లేదని తెలిస్తే నేను జానుకి నా మొహం చూపించగలనా? ఇన్ని రోజులు తనేదో తప్పు చేసినట్టు, క్యారెక్టర్ లేనట్టు ఎన్నెన్నో మాటలు అన్నాను. ఒక తండ్రి కూతుర్ని అనకూడని మాటలన్నీ నా నోటి నుంచే వచ్చాయి. తను నన్ను క్షమిస్తుందా? కలలో కూడా క్షమించదు. ఎంత తండ్రైనా సరే క్షమించదు. ఎన్నిసార్లు బ్రతిమిలాడింది, ఎంత చెప్పింది, ఎంత ఏడ్చింది. ఆఖరికి ఆఖరికి నా కాళ్ళు పట్టుకుంది. నేనే తప్పు చేయలేదు నాన్నా, మీ కూతుర్ని మీ పెంపకంలో పెరిగిన దాన్ని అని. కానీ నేను నమ్మకుండా చాలా చాలా బాధ పెట్టాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ జరిగింది మొత్తం ఒకసారి రివైండ్ చేసుకుంటూ వస్తున్నారు. జరిగిన దాంట్లో కూడా ఎక్కడ జాహ్నవి తప్పు చేసినట్టు కనిపించకపోవటంతో అసలు ఎలా ఇదంతా జరిగింది? నేను కళ్ళున్న గుడ్డివాడిని అయిపోయానా అని తనలో తానే అనుకుంటూ రానాతో మరోసారి మాట్లాడాలని డిసైడ్ అయ్యి, అలా మాట్లాడితే కానీ ఒక డెసిషన్ కి రాలేనని అనుకున్నారు. ఇంతలో ఆయనకి తమ్ముడి నుంచి కాల్ రావటంతో, శశి, నీకు ఎలా చెప్పాలిరా నీ కూతురు అసలు ఈ పనులు చేసిందని? అసలు ఆ అబ్బాయి చెప్పింది నిజమా కాదో కూడా తెలియటం లేదు, కానీ తన బిహేవియర్ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. నిజమే అయితే నీ గుండె పగిలిపోతుందిరా. కూతురి మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నావు నువ్వు. ఎలా చెప్పాలి నీ కూతురు ఇలాంటిదని అని బాధని దిగమింగుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు శశి అని అనగానే, ఎక్కడ ఉన్నావు అన్నయ్య? ఎంతసేపటి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? నగలు అమ్మేశారా? డబ్బెంతొచ్చింది? ఇంకా ఏమైనా కావాలా? కావాలంటే ఎవరినైనా అడుగుదామా అన్నయ్య? ఇక్కడ మన బ్రాంచ్ ఉండే ఉంటుంది కదా, అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు అని మాట్లాడుతుంటే శివరాం గారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
నీ కూతురు ఇలాంటిదని చెప్పటానికి నోరు రాలేదు. ఇంతలో ఆయన నోటి నుంచి జాహ్నవి అన్న పేరు రావటంతో జాహ్నవి జాహ్నవి ఏంటి శశి అని సీరియస్గా అడిగారు. అదే అన్నయ్య, జాహ్నవి వస్తుంది, మరి నువ్వెక్కడ ఉన్నావు అని అయోమయంగా అడిగితే, జాహ్నవి వచ్చిందా, నేనొస్తున్నాను ఉండు అంటూ గబగబా లోపలికి వెళ్లారు. జాహ్నవి తన తమ్ముడు మరదలతో ఏదైనా మాట్లాడి వాళ్ళ మనసు విరిగేలా చేస్తుందో ఏమో అన్న చిన్న భయంతో ఆయన లోపలికి వెళ్లేసరికి జాహ్నవి తలదించుకొని చేతులు నలుపుకుంటూ ఉంటే మాలతి గారు కోపంగా డబ్బు గురించి అడుగుతున్నారు. వెనకే వచ్చిన శివరాం గారు మాలతి ఆగు అంటూ జాహ్నవి వైపు సీరియస్ గా చూస్తూ తన నగలు బ్యాంకులో పెట్టిందంట లాకర్లో. అవి తీసుకురావటానికి సమయం పడుతుందని చెప్పింది. అందుకే ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు టైం అయిపోయింది కదా, రేపు వెళ్ళి తీసి మనీ అరేంజ్ చేద్దాము అని అనటంతో మాలతి గారు కొంచెం శాంతించి, మీరు అన్నారన్న నమ్మకంతోనే ఉన్నాము బావగారు. ఎలాగైనా దీని చేత ఆ నగలు అమ్మించండి. దీనికేం లోటు, మనం ఉన్నాం కదా ఏదైనా అవసరం వస్తే అని చెప్పి సమీర్ తల్లి వైపు చూశారు. సమీర్ తల్లి జాహ్నవి వైపు చంపేసేలా చూస్తూ ఉన్నారు. ఇక సమీర్ మెడిసిన్ మత్తులో నిద్రపోతున్నాడు. లేచి ఉన్నప్పుడు నొప్పి అని ఏడుస్తూ ఉండటం వలన పెయిన్ కిల్లర్ ప్లస్ యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ ఇవ్వటంతో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.